ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతి చెందిన పొదలకూరు మండలం తోకంచి గ్రామానికి సంబంధించిన ముత్తంగి వెంకటేశ్వర్లు కుటుంబాన్ని సోమవారం వైసీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత పరామర్శించారు. ఈ సందర్భంగా బస్సు ప్రమాద బాధిత కుటుంబానికి ₹1,00,000 నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు తెనాలి నిర్మలమ్మ, మాజీ ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసులు, బచ్చల సురేష్ కుమార్, రెడ్డి రావుల ఇంద్రసేన గౌడ్, వెంకటేశ్వర్లు, అంజాద్, చెంకుల వెంకటేశ్వర్లు, గంగవరపు లక్ష్మీ కళ్యాణి, వేణుగోపాల్ రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీనాథ్ ఈరోజు తెలంగాణ నుంచి వింజమూరుకు వచ్చేటువంటి ఒక బస్సు మార్కాపురం దగ్గర ఒక టిప్పర్ని ఢీకొని, ఒక ప్రైవేట్ బస్సు మంటలు వచ్చి 14 మంది చనిపోయారు. ఆ ఘటనకు దానికి సంబంధించి పొదలకూరుకి సంబంధించి వెంకటేశ్వర్ అనేటువంటి వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ₹1,00,000 ఆర్థిక సహాయం ఇవ్వడానికి ఈరోజు మేమందరం వచ్చాము. అంటే ఏదో ఆ ప్రాణానికి వెలకట్టేసి డబ్బులు ఇస్తున్నాం అనేది కాదండి. ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాము, వాళ్ళు ఒంటరి వారు కాదని చెప్పడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాము. ఈరోజు జరిగింది, ఆ కుటుంబ సభ్యుడు కోల్పోయినటువంటి వ్యక్తి తిరిగి తీసుకురాలేదు. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటాము. కుటుంబానికి మనోధైర్యం రావాలని కోరుకుంటాము. చాలా బాధాకరమైన సంఘటన. ప్రభుత్వం అనేది ప్రైవేటు బస్సులకు కానీ ప్రైవేటు వాహనాలకు కానీ కొన్ని నిబంధనలు, షరతులు వర్తిస్తాయి. వాటిని చెక్ చేసుకోవడం, ఆ రవాణా సౌకర్యానికి సంబంధించిన అధికారులు అయితే ఏమి, లేకపోతే ప్రభుత్వం అయితే ఏమి, ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. ఆ బస్సు ప్రాబ్లమ్స్ ఉన్నాయంట, డ్రైవరు ర్యాష్గా తోలారంటున్నారు. మరి ఏమి జరిగిందనేది భగవంతుడికి తెలుసు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సరే, కనీసం ఒక యాక్సిడెంట్ జరిగింది, ఆ యాక్సిడెంట్ మీకు తెలిసి జరిగింది కాదు, కనీసం అంబులెన్స్ అయినా టైంకి వస్తుందా? అంబులెన్స్ పరిస్థితి కూడా ఇట్టే ఉంది కదా. ఎమర్జెన్సీ సర్వీసెస్ పరిస్థితి కూడా ఇట్టే ఉంది కదా. ఎమర్జెన్సీ సర్వీస్కి ఫోన్ చేస్తే 26 నిమిషాలకు కానీ ఎవరు ఫోన్ ఎత్తట్లేదంట. ఈరోజు కనీసం అంబులెన్స్ వచ్చి సరైన వైద్యం అందుంటే, వైద్య సిబ్బంది అక్కడికి వచ్చి రాగలుగుంటే కొంతమంది అయినా బతుకుండ్రా వాళ్ళల్లో. కూటమి పాలన ఎలా ఉందో మనందరం చూస్తున్నాం. కూటమి పాలనకి ప్రజలతో అవసరం లేదు, లేకపోతే ప్రభుత్వం సరిగ్గా పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాలనేటువంటి పాలన కాదు. కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే అమలు అవుతుంది. ఏం చేస్తున్నారు? పొద్దున్న లేస్తే అధికారుల దగ్గర నుంచి, లేకపోతే ప్రభుత్వం దగ్గర నుంచి, ప్రభుత్వం పెద్దల దగ్గర నుంచి అందరూ ఏం చేస్తున్నారు? వెళ్ళేది నేరుగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని పట్టుకునేది, వాళ్ళు ఏదైనా తప్పు చేయకపోతే వాళ్ళ మీద కావాలని ఏదో ఒక నేరం ఆపాదించేది. దీంట్లో పాపం అందరూ బిజీగా ఉన్నారు. అన్ని ఆఫీసర్లు, అన్ని విభాగాలకు సంబంధించినటువంటి ఉద్యోగులు, గవర్నమెంట్ ఉద్యోగులు ఇంత బిజీగా ఉండేటప్పటికి పాపం మిగిలిన పనులు ఏమీ చేయట్లేదండి. ఈ రవాణా సౌకర్యం గురించి చర్యలు తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలని అంటే ప్రైవేట్ పాటిస్తున్నాయా లేదా చెక్ చేయాల్సినటువంటి ఆఫీసర్స్ లేరా? అంబులెన్స్ టైంకి రావాలి కదా. 108 అంబులెన్స్లు ఎట్లా వచ్చేవండి జగనన్న హయాంలో? ఈరోజు ఎందుకని టైంకి రాలేదు?
ఏదో ముక్తసరిగా వచ్చి జరిగినటువంటి దీనికి నష్టపరిహారం చెల్లించడం కాదు, ఇటువంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. ఆ బాధ్యతలన్నీ విస్మరించి కనీసం చిత్తశుద్ధితో పనిచేసేటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు ఒక నిండు ప్రాణం పోయింది, అది తీసుకొని వెనక్కి రాలేరు. కాబట్టి ఈ రోజుకైనా కూటమి కళ్ళు తెరుచుకొని ఇటువంటి ఘోరాలు ఇంక మీద జరగకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెంకటేశ్వరుడు అనేటువంటి వ్యక్తికి ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నాము. ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా అతను లేనటువంటి లోటు ఎదుర్కొనే మనోధైర్యం ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా